సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్ టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 9 నెలల్లో పరిపాలనాపరమైనటువంటి విషయాల్లో ఒక మంచి ఉద్దేశంతో అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది నేతల వల్ల కూటమి పెద్దలకు పెద్ద హెడేక్ అయిందట, తలనొప్పిగా మారిందంట. మనం చూస్తున్నాం, కొన్ని అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, అలాగే అవసరం లేనటువంటి వాటిని డిస్కస్ చేయటం, ప్రతి వ్యవహారంలో అధికారంలో మనమే ఉన్నాం కదా అని చెప్పి తలదూర్చడం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఈ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నది తెలుగుదేశం పార్టీ నేతలే కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఇష్యూ జరగగానే ఆయన ఎంటర్ అవ్వటం, వారి నుంచి వివరణ తీసుకోవటం, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కూడా కొన్ని జరుగుతున్నాయి. అలాగే మరొక వ్యవహారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు అలవాల రమేష్ రెడ్డి, ఆయన ఏ రకమైనటువంటి ధోరణి విధానంతో వెళ్తున్నారు అనేది ఒక ఆడియో టేప్ అనేది బయటకు వచ్చింది. దాదాపుగా కొంతమంది ఆయన వాయిస్ కాదని, మరికొంతమంది ఆయనదే వాయిస్ అని చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఆ వాయిస్ గురించి ముఖ్యంగా ఒక రకమైనటువంటి చాలా భిన్నమైనటువంటి రీతిలో చర్చ జరుగుతుంది. ఒక మహిళతో ఆయన మాట్లాడినటువంటి తీరుపై, లోన్ గురించి ఒక మహిళ తిరుగుతుంది, లోన్ నేను ఇప్పిస్తా, లోన్ వస్తే నాకేమిస్తావు, నేను చెప్పింది చేస్తావా అని చెప్పి ఆ మహిళతో మాట్లాడినటువంటి ఆ ఆడియో టేప్ ఇప్పుడు కూటమిలో కలకలం కలిగించిందనే చెప్పాలి. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వైఖరితో వ్యవహారంతో ఉండాలి అనేది మరిచిపోయి అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా వ్యవహరించడం. గతంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇలాగే బుక్ అయ్యారు అడ్డంగా. ఇప్పుడు తాజాగా రమేష్ రెడ్డి. ఇప్పుడు ఈ వ్యవహారం చాలా ఒక హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఆయన మాట్లాడినటువంటి పదజాలం అలా ఉంది. అంటే కొన్ని మాటలు వినడానికి కూడా ఏసరింపు లేకపోతే అసహ్యం అంటారు కదా, అట్లా ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి చాలా సీరియస్ అయ్యారట పవన్ కళ్యాణ్. అదేంటి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా చేస్తే ఆయనకి ఎందుకు అనుకోవచ్చు అందరూ, కానీ ఇక్కడ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో. ఎవరు తప్పు చేసినా, అంటే 3 పార్టీల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తప్పు చేసినా కూటమికి చెడ్డ పేరు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట. దానికి ముందు అసలు ఆ నాయకుడు ఆ మహిళతో మాట్లాడినటువంటి ఆడియో ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. హలో హలో సార్, నేనే సార్. ఎరా ఏం సార్ ఫోను ఎత్తట్లేదు? కాదు, ఏటే ఉన్నారు, ఏటే కారులో ఉన్నాను. ఆడు డ్రైవర్, ఆడు మా ఊరుడు కాదు, మనకి ఏ ఫోన్ వచ్చింది ఏం మాట్లాడింది కూడా అబ్జర్వ్ చేస్తాడు. అంటే కోటి కాదురా, కోటి ఉంటే ఇబ్బందిరా. ఇంకొకరు డేడియా అంటారు. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికాడే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు ఏంటి? ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అయితే లేదే, ఇప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం ఇవ్వు మధ్యలో.
సరే సార్, ఏమో కోపం ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకో ఫోన్ లిఫ్ట్ చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నాను. లేదు 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 లేదురా, ఎందుకు అలాంటిది. ఇప్పుడు మన నిర్ణయం ఉండబట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో మనం ఎంత వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఆ, అంత అవసరమా చెప్పు? అవును సార్. అదే ఆ, ఎప్పుడు ఎంత వాళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదు, అది మన మన ఆలోచన, అంతేగాని ఉండదు ఏం లేదు. సరే సార్. ఏంటి ఇంకేంటి సార్ చెప్పండి. ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది లేదా, నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్, అందుకని. లోన్ వచ్చాక నాకు పార్టీ ఏమి ఇస్తావు? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదు ఆ రోజు. చెప్పండి సార్. చెప్పరా? అంతా మీ ఇష్టమే, అంతా మీ ఇష్టమే ఆ రోజు. ఆ. నీ ఇష్టమే లేదా? నువ్వే చేయమంటే చేయొద్దా నేను? కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్. మీరంతా ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా. पानी बंद करो नाले जागो చెప్పాక హలో. నిజంగా అసలు ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారనుకున్నాగా. లేదు లేదు లేదురా. కాదురా, అది కాదు, ఎంత ఇష్టం ఉంటే చేస్తాను అనుకుంటున్నావు కదా. కాదురా, ఐస్ ఫుడ్ చేయమంటే ఏమంటే చేసావు కదా. అది ఇష్టం ఉంటేనే చేయగలుగుతారు. మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా. కదరా, అది ఎంత ఇష్టం ఉంటేనే చేస్తారు. అవును మరి. ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు. అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట. అంటే ఎంతమంది రా మీరు సిస్టర్స్? ఎంతమంది ఏం సార్? మీరు ఎంతమంది రా సిస్టర్స్? ఎంతమంది సార్? మేము నలుగురు సార్. అక్క చెల్లెలు ఎంతమంది రా మీరు? మేమా ఇద్దరమే, అన్నయ్య. నువ్వు నీ తర్వాత? నేనే లాస్ట్. ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. మీ అక్క ఊరు ఇచ్చారండి? అక్కనే ఊరు ఇచ్చారా? ఇస్నపేట ఇచ్చారు. ఇస్నపేట? ఎక్క మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ. అంటే ఏరే గాని కదరా, ఫ్రెండ్లీగా ఉండాలి కాబట్టి చెప్పేది. అవును సార్, తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలిగా. అవును, నేను ఎలాంటి దాన్నో తెలుసుకోవాలిగా మీరు ముందు. అవును అవును కదా. అవును సార్, నేను ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు. చెప్పరా ఇప్పుడు? విన్నారుగా ఎంత దారుణంగా మాట్లాడాడు ఆయన. అంటే అవతల మహిళ కూడా ఉన్నటువంటి పరిచయంతో మాట్లాడింది, ట్రాప్ చేయటం, ఈయనతో ఇలా మాట్లాడించిన తర్వాత ఆ వాయిస్ బయటికి వెళ్ళాలి, అదంతా వేరే విషయం. కానీ ఒక ప్రజాప్రతినిధిగా విచక్షణ మరిచిపోయి, వివేచన లేకుండా ఏ రకంగా మాట్లాడాడు చూడండి. దానికి సంబంధించి చాలా సీరియస్గా దీనిపై చర్చ జరుగుతుంది. కొంతమందికి వ్యవహారం చిన్నదే అనిపించవచ్చు, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి పని వల్ల కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకుల మీద ఒక అభిప్రాయం అనేది వస్తుంది. ప్రభుత్వంపై ప్రభావం చూపే విధంగా ఆయన వ్యవహారం ఉంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ డిస్కస్ చేసినట్లు, ఇద్దరు ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు, దానికి సంబంధించి సారీ చెప్పాడని అలవాల రమేష్ రెడ్డి, ఈ రకమైనటువంటి ఒక రకమైన ప్రచారం జరుగుతుంది రాజకీయ వర్గాలు. మొత్తానికైతే
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్షణాలు అవన్నీ మర్చిపోయి అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించడం, అక్రమాలకు పాల్పడటం ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి అని చెప్పడంలో ఇదొకటి మరొక ఉదాహరణగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశాలకు సంబంధించి వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువగా ఇదయ్యారు. తాజాగా జనసేన పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లాలో అంటే రాయలసీమ ప్రాంతంలో ఒక వ్యవహారం జరిగింది. తర్వాత ఆ మహిళ వచ్చి దీని అంతటికి వేరే వాళ్ళు కారణం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా చేయమన్నారు కాబట్టి నేను చేశానని చెప్పి అది అట్లాగే జరిగింది. మొత్తానికైతే ఈ ఆడియో టేప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు కూటమిలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో దీని గురించి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ముఖ్యమంత్రితో డిస్కస్ చేయటం, దానికి సంబంధించి ఇప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.